ప్రియ దేవుని కుమార్తెలకు కుమారులకు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. హగ్గై 2వ అధ్యాయం 19వ వాక్యం. మాట్లాడుతున్న ప్రవచన ఆశీర్వాద వాగ్దానం. కోట్లల్లో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయేను గదా? అయితే 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 ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. కోట్లలో ధాన్యము లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించి మొలవకపోయినా, దానిమ్మ చెట్లు కాయకపోయినా, ఒలీవ చెట్లు ఫలించక ఆగిపోయినా, ఇదిగో ఈ నెల నుండి, ఈ వాక్యం వింటున్న ఈ క్షణము నుండి అయితే యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. రహల్ బగాటు దేవుని వాక్యం దైవజనమా నేను సంధిస్తుంది. దేవుడి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కలవరపడమాకు, భయపడకు. ఇది మొదలుకు నువ్వు దీవించబడ్డావు. నీ ఫైనాన్షియల్లో కావచ్చు, నీ బిజినెస్లో కావచ్చు, నువ్వు వెళ్తున్న కాలేజ్ కావచ్చు, నువ్వు ఉంటున్న ఏ చోటైనా, నీ జాబ్ విషయంలో కావచ్చు, నీ ఆత్మీయ సేవ జీవితంలో కూడా కావచ్చు, స్పిరిచువల్ లైఫ్లో కావచ్చు, రేమ్స్లో కావచ్చు, అన్ని విషయాల్లో యెహోవా కుమార్తె కుమారుడుగా ఉన్న నీవు దీవించబడ్డావు. ఇది మొదలుకొని దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఏది ఆగిపోయిందో, ఏది నష్టమైపోయిందో, యోబుకు 2 నష్టం, యోబుకి ఎనలేని బాధ, అదే విధంగా యోబుకు కలిగిన నష్టము కంటే ఆశీర్వాదం గొప్పగా ఉంది. అదే విధంగా 2 నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఏది ఆగిపోయిందో అది ప్రారంభం అవబోతుంది. ఈ నెల ఏది నువ్వు కోల్పోయో అది పొందుకోబోతున్నావు. ఏది నువ్వు ఎదుగుదల లేదనుకుంటున్నావో అది వృద్ధి పొందబోతుంది. ఇది మొదలుకొని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు లేచినా, కూర్చున్నా, పండుకున్నా, అన్ని విషయంలో నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. లేదు, నిన్ను దీవించాడు. ఈ వాక్యం విశ్వసించి ఆమేన్ చెప్పు. వెంటనే నీకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించబడ్డం అంటే పరిశుద్ధాత్మను పొందడమే, దేవుని కుమార తత్వాన్ని పొందడమే. దేవుడు నిన్ను ఈ నెల బహుగా ఆశీర్వదిస్తున్నాడు. భయపడకు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించు. ఇదిగో తండ్రి నాయన, కోట్లలో ధాన్యం లేకపోయినా, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లును, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఫలించకపోయినా, అయితే ఇది మొదలుకొని నేను నిన్ను దీవిస్తున్నానన్నావు. ఇది యేసు నామములో యెహ పరమందు రెబానా షెకెలే స్థిరపరచబడునుగాక. వారి మీద అగ్ని దిగునుగాక. వారు ఆశీర్వదించబడుదురుగాక. బిజినెస్ చేసేవాళ్ళు, సేవ చేసేవారు, ఆఫీసులో పనిచేసేవారు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవారు అందరూ యేసు నామములో ఈ మినిస్ట్రీలో ఉన్నా లేకున్నా, సహాయకులుగా ఉన్నా, ఎలా ఉన్నా, యేసు నామములో దీవించబడునుగాక. In the name of Jesus Christ, now the Lord of God fill you a leader must shake a hell hatru come on Jesus name. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. God bless you all. ఇప్పుడు మిమ్మల్ని బహుగా దీవించబోతున్నారు. మీ మినిస్ట్రీలు వర్ధిల్లబోతున్నాయి. మీరు అడుగుపెట్టు స్థలమెల్లా ఆశీర్వాదమే. నువ్వు ఆశీర్వదించేవాడిని,
నిన్ను ఆశీర్వదించే వాడిని దేవుడు దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఏ కీడు గాని, ఏ బలహీనత, నీకు విరోధంగా ఏ ఆయుధం యేసు నామములో వర్ధిల్లదు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఇది మొదలుకొని యెహోవా నిన్ను ఆశీర్వదించారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.